హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. ఏంటి వాళ్ళ స్పెషల్? కీమా, మటన్ కీమా. ఓకే, ఇంకా స్పెషల్ ఏంటంటే వాళ్ళ వంట నువ్వే చేస్తున్నావు కదా, అంతేనా? అదిరిపోతుందా? రోజు నువ్వు చేసిన వంటలు తిని తిని బోర్ కొట్టింది. అందుకోసమే నా స్టైల్లో కీమా కర్రీ స్పెషల్గా చేసి చూపిస్తా. మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. మరి కీమాలోకి కాంబినేషన్ ఏం ప్రిపేర్ చేస్తున్నావు? బగారా రైస్ చేయడం వచ్చా? బగారా రైస్ అవునా? చేసి చూపిస్తాను. అంతేనా? టేస్ట్ చేసి చెప్పు ఎట్లా ఉందో. ఓకే. ఇక్కడ ఏంటి చిన్న పాప ఆడుకుంటుంది. ఆరు పాప ఏం చేస్తున్నావు? హాయ్ చెప్పండి. అమ్ము స్టార్ట్ చేసినావా? స్టార్ట్ చేశాను. ఆనియన్స్ అయిపోయినాయా కట్ చేయడం? అయిపోయింది. కొత్తిమీర పుదీనా కూడా రెడీగా ఉంది. కీమా రెడీగా ఉంది. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిండు ఫ్రెండ్స్ మా ఆయన. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో హోల్ గరం మసాలా, చెక్క, లవంగా, సాజీరా ఇవన్నీ వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని అవి కొద్దిగా ఫ్రై చేయనివ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా సన్నగా తరిగి అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. కొత్తిమీర పుదీనా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలన్నమాట. ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా ఒక 1 స్పూన్ పసుపు, మనకి కర్రీకి సరిపడేంత, మేమైతే 1/2 kg కీమా తీసుకున్నాము. ఇంకా ఇవి బాగా మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇవి ఎంత బాగా ఫ్రై అవుతే అంత బాగా టేస్ట్ వస్తుంది మన కర్రీకి మాత్రము. ఆనియన్, కొత్తిమీర మంచిగా ఫ్రై అయినాయి. ఫ్రై అయిన తర్వాత మనం కీమా అందులో వేసుకోవాలి. చూడండి, 1/2 kg కీమా తీసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇందులో వేస్తున్నాను ఇప్పుడు. చూడండి, వావ్, ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. కీమా అయితే నాకు ఇష్టం అని చెప్పి 2 నల్లిబొక్కలు తీసుకొచ్చినావు కదా. అవును, మరి తీసుకురాబోతు ఊకుంటాను. నీకొకటి, చిన్నోనికొకటి. అవునా? ఓకే. అయితే చూడండి ఫ్రెండ్స్, మా మీద అయితే ప్రేమ చాలా బాగుంది కదా మా ఆయనకి. ఇంకా మటన్ అయితే ఆల్రెడీ దగ్గరికి వచ్చింది. అందులోనే ఉప్పు, కారం, టమాటో కూడా వేసుకున్నాడు. చాలా బాగా ఫ్రై అయిందనమాట. చూస్తుంటే చాలా యమ్మీగా ఉంది. లాస్ట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలన్నమాట. బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము చూడండి. ఇంకా మా ఆయన అయితే టేస్ట్ చేస్తున్నాడు. మటన్, బగారా రైస్, మంచింగ్కి పక్కన ఆనియన్స్, ఇంకా కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. చూస్తుంటే నోరు ఊడిపోతుంది కదా ఫ్రెండ్స్. యమ్మీ యమ్మీ మటన్ కీమా కర్రీ, బగారా రైస్ విత్ ఆనియన్, యమ్మీ యమ్మీగా ఉంది. ఆహా, ఏం రుచి అండి.